తమ్ముడు, దేవుడు ఊహకు మించి ఉన్నత స్థితిలో ఉంచితేనే మెచ్చుతావా? దేవుణ్ణి గణపరుస్తావా? నో. ఇప్పుడు దీన స్థితిలో ఉండగానే నువ్వు దేవుని మయంపరచు, దేవుని గణపరచు. ఇలా చేస్తే తర్వాత దీవిస్తాడని కాదు, దీవించకపోయినా నేను ఇంతే ఉంటా. యేసయ్యా, నీవు నన్ను హెచ్చిస్తావని భజన చేయటం కాదు, హెచ్చించకపోయినా నీ ఎడల నేను ఇంతే ఉంటా. ఎందుకంటే నువ్వు నన్ను ప్రేమించి నా కోసం ప్రాణం పెట్టావు. నువ్వు ఏమంటారు? అంతే అంటారా? హెచ్చిస్తాడని భజన చేస్తారా? హెచ్చించినా హెచ్చించకపోయినా తండ్రి, ఇంకా కష్టాలైనా సరే నిన్ను నా గుండెల నిండా మయంపరుచుకుంటాను. నీకు ఇష్టంగానే బతకాలని ఆశపడతా. ఊహకు మించిన కార్యము